మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు హోంవర్క్ ఏమైనా చేస్తారా? ఈ డైలాగ్ మనం ఇట్లా నేర్పిస్తే బాగుంటుంది. యాక్చువల్లీ హోంవర్క్ అంటే ఏం చెప్పాలంటే మూవీ స్టార్ట్ అవ్వకముందు కూడాను నేను ఊరు వెళ్ళేటప్పుడు మా విలేజ్ వెళ్ళేటప్పుడు నేను మ్యాక్సిమం ఈ ముసలి వాళ్ళతో గడుపుండేవాడిని. వాళ్ళతో మాట్లాడడం, ఈ ముసలి వాళ్ళు ఉంటారు కదా, లేడీస్, మా తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఎక్కువ నేను డిస్కషన్ చేస్తుండేవాడిని, వాళ్ళతోనే ఎక్కువ కూర్చుండేవాడిని. ఎందుకని అంటే ఒకటి స్లాంగ్ ఒక్కటే కాదండి, అంటే స్లాంగ్ అంటే ఓన్లీ ఆ మాట్లాడే విధానమే కాదు, పదాలు కూడా మారుతాయండి. త్వరగా రా అనడానికి అనమాట బేగిరా, అలా కొన్ని పదాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు మూవీ ఏంటంటే 90s అంటే మేము పిల్లలం, మేము ఊర్లో నుంచి బయటికి వెళ్ళిపోయి నార్త్ సైడ్ వెళ్ళిపోయి అసలు తెలుగునే వదిలేసి హిందీ అలా ఎక్కడో అంటే కొన్ని అనమాట మేము మర్చిపోతాం యాక్చువల్లీ. ఎందుకంటే ఈ రోజు కూడా విలేజ్ తాలూకా స్లాంగ్ చూసుకుంటే అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. ఎందుకంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు అయిపోయారు, చాలా మంది అనమాట సిటీలు అంతా ఉంటున్నారు, ఇలా అందు గురించి అనమాట స్లాంగ్ అప్పుడు ఉన్నంత ఇప్పుడు లేదు. అందు గురించి కానీ ఆ ముసలి వాళ్ళ దగ్గర ఉంటదండి, వాళ్ళ దగ్గర ఉంటది, వాళ్ళు అదే స్లాంగ్ లో మాట్లాడతారు, ఆ పదాలు దొరుకుతాయి అని చెప్పేసి నేను ఎక్కువ వాళ్ళతోనే మాట్లాడుతూ, వాళ్ళ నోటంటే ఏదైనటువంటి పదం వచ్చిందని అంటే దాన్ని గుర్తు పెట్టుకొని మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత అనమాట ఏమేమి కొత్త పదాలు దొరికాయి అవన్నీ మళ్ళా డైరీలో నోట్ చేసుకొని అలా హోంవర్క్ చేస్తూ ఇచ్చేస్తుండేవాడిని. ఓటే పని చేసే నాకి ఓకే నాకు బతికే నాకి ఇంత పెద్ద బతికెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి అలా పొడతా ఏటి మళ్ళీ చెప్పే